ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 12కి వచ్చాం. థీమ్ వచ్చేసి గాయపడిన హృదయం స్వస్థపరిచే దేవుడు. వాక్యం కీర్తన 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిపోయి ఉంటారు. అనేక విషయముల కొరకు గుండె చెదిరిన వారిని దేవుడే బాగు చేస్తాడు. ఎందుకంటే నీ గుండె యొక్క నిర్మాణకుడు ఆయన మాత్రమే. ఆ విధంగా విరిగి నలిగిన హృదయం గురించి అనేక వాక్యాలు తెలియజేస్తున్నాయి. కీర్తన 34:18, కీర్తన 51:17 దావీదు మహారాజు ప్రార్థన చేసినట్లు, యెషయా 57:17-15, యెషయా 61:1, అలానే మత్తయి సువార్త 5:4. ఇన్ని వచనాలు కూడా నీ హృదయమును గురించి తెలియచేసే వచనాలు. మనము 12వ రోజులుగా ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. బయట ప్రపంచం మనకు కనబడిన గాయాలు ఇస్తుంది, కానీ దేవుడు మన లోపలి గుండె గాయాలని చూస్తాడు. కొన్నిసార్లు మనం నవ్వుతూ ఉంటాం, కానీ మన గుండె లోపల నిరాశ, విఫలం, తిరస్కరణ, నమ్మక ద్రోహం, ఆలస్యమైన జవాబు, ఇవన్నీ మన హృదయ గాయాలు అవుతాయి. గాయపడిన హృదయం ఎలా ఉంటుంది అంటే, ప్రార్థనలో ఆనందం ఉండదు, ఆసక్తి ఉండదు, ప్రార్థన చెయ్యాలి అనే అసలు ఆలోచన కూడా రాదు. ఎందుకులే ఈ ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు చేసినా మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదని ఒక నిరుత్సాహం అనేది వస్తుంది. ఎప్పుడంటే నీ హృదయం అనేది గాయంతో ఉండినప్పుడు. దేవుని వాక్యం చదవాలనే ఆసక్తి తగ్గిపోతుంది. దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. బైబిల్లో కూడా చాలామంది ఇలానే గాయపడ్డారు. దావీదు తన స్నేహితుల వల్ల, తన కుటుంబం వల్ల బాధపడ్డారు. హన్నా ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక అవమానమును అనుభవించింది. అది ఆమె యొక్క హృదయ గాయం. యోబు ఒక్కసారిగా అన్నీ కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, అన్నిటిని కోల్పోయాడు. కానీ వారి గాయాలు దేవుని చేతుల్లోనే స్వస్థపడ్డాయి. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. అలానే ఈరోజు నీ గుండెల్లో ఏ గాయం ఉన్నా ఆయన పాదముల దగ్గర చేరితే నీ గుండె గాయాన్ని కూడా మార్చేది ఆ దేవుడే. దేవుడు గాయాలను ఎలా స్వస్థపరుస్తాడు అన్న ఆలోచన రావచ్చు. ఆయన సమీపంలోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఇలాగా ప్రార్థనలోన దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు దూరంగా ఉండడు. నీ కన్నీళ్ళు ఆయనకు చాలా విలువైనవి. నీ కన్నీళ్ళను చూసి కొంతమంది నవ్వుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఏడుస్తుందిలే, ఏడుపు ముఖంది అన్న వాళ్ళు ఉంటారు. కానీ అది నీ హృదయం పగలటం వల్ల ఆ కన్నీళ్ళు అనేది అలా దారల్లా, ఏరుల్లా పారుతూనే ఉంటాయి. అయితే నీ కన్నీళ్ళకు విలువిచ్చిన దేవుడి దగ్గర వెళ్ళి నీ కన్నీరు కార్చు, కానీ మనుషుల దగ్గర కాదు. తర్వాత ఆయన వాక్యముతో ఏం మాట్లాడుతున్నాం, ఆయన నీ హృదయ గాయాన్ని ఎలా స్వస్థపరుస్తాడు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయన వాక్యముతో, వాక్యం మన గుండెకు మందు లాంటిది. నీ హృదయం ఎందుకు బరద్దలయ్యింది, ఎందుకు బాధపడుతుంది, నీ కన్నీళ్లకు కారణమైన బాధ ఏంటి అని దేవుడు ఏ వాక్యంతో నీతో మాట్లాడాలో ఆ వాక్యంతోనే మాట్లాడతాడు. ఆయన సమయంలో స్వస్థత అనేది ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు దేవుని సమీపంలో ఉంటే గాయం మెల్లమెల్లగా మానుతుంది. ఉపవాసం ఎందుకు ముఖ్యము? ఉపవాసం మన హృదయాన్ని దేవుని ముందు తెరిచే సమయం. మనం చేస్తున్నది ఏదో ఆచారబద్ధంగానో, అందరూ చేస్తున్నారన కానీ, నామకస్తానికని కానీ అవి ఏమీ కాదు. నీ హృదయం అనేది పూర్తిగా ఈ 40 రోజుల్లో దేవునికి ఇష్టమైన హృదయంగా మారటానికే మనం చేస్తున్నాం. అందుకే ఈ సిరీస్ని కూడా మనం స్టార్ట్ చేసాం. ఈ డే 12లోకి మనం వచ్చాం కదా. అయితే నీ ప్రార్థన మారాలి. ఎప్పట్లాగా 2 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన కాదు. నీ ప్రార్థన నీ గుండె లోతుల్లో నుంచి నీ ప్రభు పాదాల సన్నిధికి తాకేంతలా నీ హృదయపూర్వకంగా ఉండాలి నీ ప్రార్థన అనేది. ప్రభువా, బయట కనిపించని నా గాయాలను,
నీకు తెలుసు, నా హృదయాన్ని నీవే స్వస్థపరచు అని నువ్వు దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. గాయపడిన గుండెతో దేవుని దగ్గరికి రావటానికి భయపడొద్దు. దేవుడు శిక్షించేవాడు కాదు, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. నీ హృదయం మళ్ళీ ఆనందంతో నిండుతుంది. నీ ప్రార్థన మళ్ళీ అగ్నిలా మండుతుంది. నీ విశ్వాసం మళ్ళీ బలపడుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయం యొక్క బాధని దేవుని పాదాల సన్నిధి దగ్గర కుమ్మరించినట్లు. అలానే ఈ చిన్న లిరిక్ విందాం. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం, ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం, ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు ప్రభువా, నీవెంత గొప్ప దేవుడు ప్రభువా. హృదయాంతరంగాలు పరిశోధించగల పరిశోధకుడు నీవయ్యున్నావు మాత్రమే, నీవు మాత్రమే దేవా. నిజమే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడువు. హృదయంలో ఉన్న బాధని చూచుచున్న వాడవు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభువా. అయ్యా నిజముగా తండ్రి, అయ్యా నీవే నీ బిడ్డల యొక్క హృదయాలని పరిశోధించి పరీక్షించి వాడవు ప్రభువా. ప్రతి హృదయ గాయాన్ని ఈ క్షణం తొలగించండి. ఆ గాయపడిన హృదయానికి స్వస్థత దయచేయండి. అయ్యా నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, అలానే నీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా. నిశ్చయముగా ఎంతోమంది కన్నీరు విడుస్తూ బాధపడుతున్న ప్రతి ఒక్కరి కన్నీరుని చూచుచున్న మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించుచున్న నా తండ్రి, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము, నీ పాదముల చెంతకు చేర్చుకోమని అడుగుచున్నాను ప్రవ్వ. అయ్యా ఈ డే 12లో ప్రవ్వ అడుగుపెట్టిన ఈ వాక్యాన్ని వింటూ ఈ వాక్యాన్ని అయ్యా ప్రవ్వ ఆచరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలను నీవే మార్చుకొనమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.